గుంటూరులోని పశ్చిమ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే గళ్లా మాధవితో కలిసి సుడిగాలి పర్యటన నిర్వహించారు. 25, 28వ డివిజన్లో గల చుట్టుగుంట, ఏటి అగ్రహారం, చంద్రభానుడిగుంట, జోసఫ్ నగర్ తదితర ప్రాంతాలతో పాటు లక్ష్మీనగర్, నల్లపాడు రోడ్డులోని డ్రైన్ సమస్యలను స్థానిక ఎమ్మెల్యే పిడుగురాళ్ల మాధవితో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ గారు శుక్రవారం పరిశీలించారు. చుట్టుగుంట రైతు బజార్ సమీపంలోని సజావుగా సాగని డ్రైన్లను పరిశీలించి స్థానికుల సమస్యలను పెమ్మసాని గారు అడిగి తెలుసుకున్నారు. వాళ్ళ బస్సు వాళ్ళ ఇంట్లోనే సైడ్ కాలువలు విస్తరించని కారణంగా మురుగు పొంగి రోడ్ల మీదకు చేరుతుందని ఏటి అగ్రహారం స్థానికులు పెమ్మసానికి వివరించారు. జోసఫ్ నగర్లో సైడ్ కాలువల సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలపై సంబంధిత అధికారులను వివరణ కోరగా ప్రస్తుతం ఉన్న 24 అడుగుల రోడ్డును మాస్టర్ ప్లాన్లో ఉన్న విధంగా 60 అడుగుల రోడ్డుగా పెంచే అవకాశం ఉందని చెప్పారు. అయితే కౌన్సిల్ నుంచి ఆమోదం పొందాల్సి ఉంటుందని కార్పొరేషన్ అధికారులు పెమ్మసానికి వివరించారు. అలాగే చంద్రభానుడిగుంట సమీపంలో ఇటీవల పొంగి నీట మునిగిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. భారీ వర్షం కురిసిన ప్రతిసారి సమీపంలోని 4 కాలనీలు ముంపునకు గురవుతున్నాయని పెమ్మసాని దృష్టికి తీసుకువెళ్లారు. కాగా సమస్యకు పరిష్కారం దిశగా సీఎస్ఆర్ ఫండ్ లేదా అమృత్ పథకం కింద ఆ ప్రాజెక్టును చేర్చి త్వరగా ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు పెమ్మసాని ఆదేశించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇటీవల సంభవించిన వరదల వల్ల ఇళ్లు నీట మునిగి ఎందరో అభాగ్యులు బాధపడ్డారని చెప్పారు. ఈరోజు గుంటూరు వెస్ట్ ఈ నియోజకవర్గంలో నిన్న మొన్న ఒక వరదల వల్ల విపరీతమైన వాటర్ రావటం, చాలా ఇళ్ళు మునిగిపోవటం, ముఖ్యంగా పేదవాళ్ళు, అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళకి బాగా ఇబ్బంది జరిగింది. సో ఇవి ఎందుకు జరుగుతున్నాయి, మళ్ళీ ఇవి జరగకుండా ఉంటే మేము ఏం చేయాలి అనే దాని మీద యాక్చువల్గా మాధవి గారు ఆల్రెడీ వీటన్నిటిని తిరిగి ఉన్నారు. వారికి పూర్తి అవగాహన ఉంది. నాకు కూడా పూర్తి అవగాహన రావాలని చెప్పి నేను కూడా వచ్చి వాళ్ళ ఒకసారి అన్నీ చూస్తూ ఉన్నాం. చూసి లోకల్ అధికారులతోటి కొంత సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఏమేమైతే చేయగలం అవన్నీ చేసే విధంగా, అదేవిధంగా చాలా ఆక్యుపేషన్స్ ఉన్నాయి ఈ డ్రైనేజెస్ మీద. పేదవాళ్ళు ఇళ్ళు కట్టుకోవటం కానీ, వాళ్ళు తీసేస్తే వాళ్ళకి లివింగ్ పోతుంది, అలా అని ఉంచితే ఓవర్ఫ్లో అయ్యి మిగిలిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకి కొంత కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి, అదేవిధంగా ఈ డ్రైనేజెస్ ఓపెన్ చేయటం ఎలా, ఇలా అన్ని విషయాల మీద చర్చిస్తూ ఉన్నాం అధికారులతోటి. ఇంకొకటి మాధవి గారు ఒక 3 days ఒక డివిజన్లో ఒక శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ తీసుకొని అందులో కాలువల్లో పూడికలు కానీ లేకపోతే రోడ్డు మీద ఉన్నటువంటి ఇది కానీ మొత్తం క్లీన్ చేసే విధంగా ఒక డ్రైవ్ లాగా చేసి ఒక డివిజన్ని ఆదర్శమైనటువంటి డివిజన్ లాగా చేశారు ఒక 3 daysలో. అదే ఫార్ములాని మిగిలిన డివిజన్స్లో ఎలా పెట్టుకోవాలి, ఎలా ఎవ్రీ 3 to 4 daysకి అధికారులందరూ సమన్వయంతో ఎలా పనిచేసి గుంటూరుని ఒక క్లీన్ సిటీగా ఎలా చేయాలనే దాని మీద ఈరోజు అంతా మేము చర్చిస్తూ ఉన్నాం. పలు ప్రాంతాలలో సైడ్ డ్రైన్లపై నిర్మాణాలు చేసిన కారణంగా మురుగునీరు పారుదల లేదని చెప్పారు. లబ్ధిదారులకు నష్టపరిహారంతో పాటు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే డ్రైన్ల నిర్మాణాలపై ముందుకు వెళ్లాల్సి ఉంటుందని పెమ్మసాని చెప్పారు. స్థానిక జోసఫ్ నగర్, లక్ష్మీనగర్, నల్లపాడు రోడ్డు వద్ద జరిగిన పరిశీలనలో భాగంగా కార్పొరేషన్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల సామర్థ్యాన్ని బట్టి 10 రోజులు మొదలు 3-4 వారాల్లో చెప్పిన పనులు పూర్తి కావాలని పెమ్మసాని స్పష్టం చేశారు. పనిచేయని ఉద్యోగులు, సిబ్బందిపై డిసిప్లినరీ యాక్షన్ కింద చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పర్యటనలో ఆదేశించిన ప్రకారం ఈ పనులు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.